పొలిటికల్ రియల్ స్టోరీ మీకు చెప్పేస్తుంది. అసలు కొన్ని రిఫరెన్స్లు మనం రిఫరెన్స్లో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఆడియన్స్ కూడా సార్ చెప్పారు, ఏం చెప్పారు, ద స్టోరీ వాజ్ రిటర్న్ బై 4 years ago అని. సో 4 సంవత్సరాల క్రితం రాశారు. ఆ ఈవెంట్స్ అనేవి ఆయన ప్రిడిక్ట్ చేసి రాశారేమో. అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రిడిక్టబుల్ స్టోరీనే రాశారు శంకర్ సార్ మాత్రం. ప్రిడిక్టబుల్ స్టోరీ రాసి చాలా అంటే ఈ 4 yearsలో డైలాగ్ నేను చెప్పనన్నా. నేను డైలాగ్ చెప్పను, ఇంటర్వ్యూ తీసి అసలు చెప్పను. ఎందుకంటే డైలాగ్ చెప్పామనుకో, ఇంటర్వ్యూ ట్విస్ట్ చెప్తే మూవీ చూసి వేస్ట్. డైలాగ్ కానీ ఇంటర్వ్యూ ట్విస్ట్ కానీ చెప్పకూడదు. మీరే కదా, ఎవరు చెప్పండి. మీరు కూడా ఇన్కేస్ ఎవరు చెప్పినా దాన్ని తమ్ముళ్ళు వేసి ఏదో ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ట్విస్ట్ చెప్పండి. సీజ్ ద షిప్ అన్న, ఇవన్నీ కాదన్న. అంతకు మించి అన్ప్రెడిక్టబుల్ అంటే అన్ప్రెడిక్టబుల్. ఎవ్రీ సీను, క్లైమాక్స్ అయినా ఇంటర్వ్యూ బ్యాంక్ అయినా అన్నీ అన్ప్రెడిక్టబుల్. మూవీ అయితే చాలా సూపర్ ఉంది. 4 years అన్న, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కాదు. అసలు ఒక క్లాస్ మూవీ అని చెప్పలేము, ఒక మాస్ మూవీ అని చెప్పలేము అనమాట. అసలు క్లాసా మాసా ఏం అర్థం అవుతుంది మూవీ. అసలు ఎందుకో తెలియట్లేదు. నేనేదో మాస్ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ నడిచింది, సెకండ్ హాఫ్ క్లాస్ అని ఎక్స్పెక్ట్ చేశాను, మాస్ నడిచింది. సో ఫైట్లు కానీ మాస్ ఎస్జే సూర్య ప్రిడిక్టబుల్ స్టోరీ అన్న. కాబట్టి శంకర్ గారు ప్రిడిక్ట్ చేస్తారు 4 years ముందు. అన్ప్రిడిక్టబుల్ అని ప్రిడిక్టబుల్ స్టోరీ అది. కావ్య సింగ్ మనం చెప్పొచ్చు. చాలా బాగుంది. హెలికాప్టర్ సీన్ కదన్నా. హెలికాప్టర్ సీన్లు చాలా ఉన్నాయన్న. మీరు అనుకున్న హెలికాప్టర్ సీన్ వేరు. చాలా హెలికాప్టర్ సీన్లు వస్తాయి, చాలా ఉన్నాయి సినిమాలో హెలికాప్టర్ సీన్స్ మాత్రం. ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ యాక్సిడెంట్. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది మీరు ఇంకేం గుర్తుండదు. ఫస్ట్ హాఫ్లో ఏం జరిగిందని ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటే గుర్తుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటుంది. క్లైమాక్స్ మదర్సింగ్. ముఖ్యంగా చెప్పండి ఎగ్జాక్ట్ అన్న, ఆబ్వియస్లీ 100%.